Hello everyone, నేను మీ డాక్టర్ అశ్విని ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో అసలు డోనార్ ఎగ్స్ ఆర్ డోనార్ స్పర్మ్స్ అనేది ఎవరికి మనం యూస్ చేస్తాము, సో ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయా, లేదా దీనివల్ల ఏమన్నా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేదా దీనివల్ల ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా లేకపోతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, దీని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందామండి. దీన్నే మనము థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటాం. సో డోనార్ ఎగ్స్ కానీ డోనార్ స్పర్మ్స్ అనేవి సాధారణంగా అవసరం అయితేనే మనము అడ్వైస్ అనేది ఇస్తాము. ఇది ఎవరికి అడ్వైస్ ఇస్తామంటే ఏఎంహెచ్ వాళ్ళు ఉన్న ఎగ్ రిజర్వ్ అసలు లేకపోయినా, ఎగ్ కౌంట్ అనేది పూర్తిగా 0 అయిపోయినా, సో ప్రీవియస్గా ఐవీఎఫ్ చేయించుకుని కూడా ప్రెగ్నెన్సీస్ అనేది రాకపోయినా, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్లో ఐవీఎఫ్ సక్సెస్ అవ్వకపోయినా, లేదా అబార్షన్స్ అవుతున్నా కంటిన్యూస్గా, లేదా ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నా కూడా ఇవి మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నప్పుడు డెఫినెట్గా వీళ్ళకి డోనార్ ఎగ్ అనేది ఆప్షన్ ఇవ్వటం వల్ల, లేదా డోనార్ స్పర్మ్ అనేది ఆప్షన్ ఇవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళు డెఫినెట్గా బెనిఫిట్ అనేది ఉంటుంది, అడ్వాంటేజ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది అసలు ఎలా తీసుకుంటాము, ఇది ఏ బేసిస్ మీద తీసుకోవాలి, సో ఇది అనేది మనం డోనార్ బ్యాంక్ నుంచి మనకి వస్తుందండి. సో ఈ డోనార్ బ్యాంక్ అనేది ఎక్కడైతే ఈ సర్వీసెస్ ఉంటాయో, ఈ లెవెల్ 2 సర్వీసెస్ రిజిస్టర్డ్ అయిన చోటే మనం డోనార్ సర్వీసెస్ అనేవి కూడా ఉంటాయి. సో డెఫినెట్గా దీనికంటే లైసెన్సెస్ అనేది ఉండాలండి. సో ఇలాంటి చోటే మనకి ఈ సదుపాయం అనేది ఉంటుంది. సో తర్వాత మనకి డోనార్ బ్యాంక్ నుంచే వస్తాయండి, రిజిస్టర్డ్ ఏఆర్టీ బ్యాంక్స్ నుంచి మాత్రమే మనకి గ్యామెట్స్ అనేవి వస్తాయి. సో ఇవేంటంటే యూజువల్గా మనము ఏజ్ క్రైటీరియా, తర్వాత వైరల్ మార్కర్స్, సో కొన్ని ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా స్క్రీన్ అయిన తర్వాతే మనము గ్యామెట్స్ అనేది బ్యాంక్ నుంచి తీసుకుంటారు. సో ఈ గ్యామెట్స్ కూడా మల్టిపుల్ లెవెల్స్లో స్క్రీన్ అయ్యి తర్వాతే గ్యామెట్స్ అనేవి డోనార్ బ్యాంక్లో వీళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మల్టిపుల్ లెవెల్లో వన్స్ స్క్రీన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కపుల్ యొక్క మనం మల్టిపుల్ లెవెల్స్లో వాళ్ళని కూడా స్క్రీన్ చేసి, సో మనము కొంతవరకు వాళ్ళ బ్లడ్ గ్రూప్ తోటి మనం మ్యాచ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒక డోనార్ని ఓన్లీ ఒక కపుల్కి అనేది లైఫ్ టైంలో ఒకసారి మనం యూటిలైజ్ చేయడానికి ఉంటుంది. సో ఇది ఏదైనా త్రూ డోనార్ బ్యాంక్ నుంచే జరుగుతుంది అనమాట. సో అలాగే మగవారిలో కూడా స్పర్మ్ కౌంట్ లేకపోయినా, లేదా బాగా డ్యామేజ్ స్పర్మ్స్ ఉన్నా, లేదా మల్టిపుల్, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయినా, జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉన్నా, దీనికి ఏంటంటే డెఫినెట్గా డోనార్ అనేది ఒక ఆప్షనే కాదు, ఇదే ట్రీట్మెంట్ అండి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. సో ఇలా ట్రీట్మెంట్స్ అనేది మనము వరల్డ్ వైడ్గా అప్రూవ్డ్ ట్రీట్మెంట్స్ అనమాట. కాకపోతే ఏంటంటే రిజిస్టర్డ్ ఏఆర్టీ బ్యాంక్స్ నుంచి రిజిస్టర్డ్ క్లినిక్స్లోనే మనకి ఇవి జరుగుతూ ఉంటాయి. సో వీటి వల్ల మనకి యాజ్ సచ్ కాంప్లికేషన్స్ కూడా ఏమీ ఉండవు. జనరల్ పాపులేషన్లో ప్రెగ్నెన్సీకి ఎలాంటి రిస్క్స్ కానీ ఉంటాయో సేమ్ అదే ఉంటుందండి. ఎక్స్ట్రా రిస్క్ కానీ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు. సో ఇంకా మీకు దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా మా యొక్క రాజమండ్రి బ్రాంచ్ 49కి వచ్చి నన్ను మీరు కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.